పుట్టిన వానికి పేరెందుకు ఉండదు నీ కొడుకులు అటువంటి ఏ గడియలు పుట్టిండ్రు ఏ ముహూర్తాలు పుట్టిండ్రు అటువంటి నేను పంచంగా చూసి చెప్తా పరమాత్ముడు ఏమనుకున్నాడా ఎమరి ధర్మవతి ఏమన్నా రాజ్యం కమ్మి లేదు దేశం కమ్మి లేదు నా కొడుకుల పేరు కొరకు చూడు మరి రాజ్యం మీద పర్వాలేదు దేశం మీద పర్వాలేదు ఎంత ఎంటి వేల పర్వాలేదు ఎంత బంగారం మీద పర్వాలేదు నువ్వు ఏది కోరుకుంటాది నీకు ఇత్తనయ్య బ్రాహ్మణయ్య నా కొడుకుల పేరు పెట్టు అని ధర్మవతి ఏనాడు మాట్లాడిందో ధర్మవతి మాటిన్నాడు సంగమయ్య కిల 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 నవ్వసాగినాడు ధర్మవతి నీకు ధనం ధాన్యం ఎండి బంగారం ఇద్దరు మేడలు గోవిందులు గోపురాలు ఉండబడికనా రాజ్యం మీద పర్వాలేదు దేశం మీద పర్వాలేదు అంటున్నవే అయినా నీకింత గౌరవంతో ఉండకూడదు నీ కొడుకుల పేరు పెట్టి నీకు రాజ్యం కాకుండా ఎత్తా దేశం కాకుండా ఎత్తాలనుకున్నాడు పంచాంగం చూసి పంచాంగం లోపల వెళ్ళిన ప్రశ్న ఏమని చెప్తున్నాడు సంగమయ్యా రే నంద ధర్మరాజా దేవి ధర్మవతి నీ కొడుకుల పేరున్నది గాని అటువంటి పేరు మీద ఒక శాంతి ఉన్నది శాంతి అంటే ఎటువంటి శాంతి అంటవా నీ కొడుకుల పేరు పెట్టినట్టు నీ కొడుకుల పేరు వీడు రాజ్యం గండారా పేరంతా ఉన్నది రాజ్యం గండారా పేరంతా ఉన్నది దేశం గండారా పేరంతా ఉన్నది దేశం గండారా పేరంతా ఉన్నది ధర్మవాది నీ కొడుకుల పేరు పెట్టినట్టయితే కొడుకుల పేరు వీడు మరి రాజ్యం గండార దేశం గండార పేరంతా ఉన్నది నీ కొడుకులకు పేరు కావాలంటే రాజ్యానికి ఎడవాసి దేశానికి ఎడవాసి అల్లలు పట్టాలన్నీ దాని ధర్మాలు చేసి కొడుకులు అడ్డవాడి కట్టుకొని అడివేనా నువ్వు లోపల వెళ్ళిపోవాలి కొడుకులకు పేరద్దంటే నీకు రాజ్యం ఉంటుంది దేశం ఉంటుంది ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు ఉంటాయమ్మా నీకు రాజ్యం కావన్నా పేరల్లా కావన్నా రాజ్యం కావన్నా పేరల్లా కావన్నా బిడ్డ ధర్మవతి నీ కొడుకుల పేరున్నది గాని కొడుకుల పేరు మీద ఒక శాంతి ఉన్నది నీ కొడుకుల పేరు పెట్టినట్టయితే నీ కొడుకుల పేరు రాజ్యం గండాన దేశం గండాన పేరత్తున్నది కొడుకుల పేరు పెట్టినట్టయితే రాజ్యం దేశం అంతా దాన ధర్మం చేసి అడ్డవాడి కట్టుకొని కొడుకుల ఎత్తుకొని రాజ్యం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి నీ కుతికట్లో గుండు లేకుండా పెయ్యి మీద ఇడు నగ పూసలవు లేకుండా మొత్తం ఎండు బంగారం అంత దాన ధర్మం చేసి కొడుకుల అడ్డవాడి కట్టుకొని అడవి అరణ్యం లోపల ఇడు నీ కొడుకుల పెంపు అయ్యాలనమ్మా నీకు రాజ్యం కావన్నా నీ కొడుకుల పేరు కావన్నా ఏదో ఒక ముచ్చట చెప్పుతే నీ కొడుకుల పేరు పెట్టిపోతానమ్మా నాకన్నా బిడ్డ అయ్యలారే ఒక్క చూడవుతుంటే ఓ బిడ్డ నీ కొడుకుల పేరు కావన్నా రాజ్యం కావన్నా నీ కొడుకుల పేరు పెడితే నాకు రాజ్యం ఉండదు బిడ్డ దేశం ఉంటది పేరు పెట్టమంటావా మరి అటువంటి రాజ్యం ఉండదు దేశం ఉండదు అనగా ధర్మవతి ఏమనుకుంది భగవంత సామక సల్లగుంటే ఎండైనా సంపాదించుకోవచ్చు బంగారం అయినా సంపాదించుకోవచ్చు నా కొడుకుల పేరు ఎట్లా అని చెప్పి వెనుక ముందు చూడలేక మళ్ళీ ధర్మవాతమ్మ స్వామి పెద్దలారా నాకు రాజ్యం పర్వాలేదు దేశం పర్వాలేదు ఏది వేనా పర్వాలేదు నా కొడుకులకు పేరుగా అన్నయ్యా అదిగో చూడు నీ కొడుకుల పేరు పెట్టినాక నేను వెళ్ళిపోతే పేరు పెట్టిన బ్రాహ్మడు ఎల్లకాలం చూడొద్దన్నాడా అని ఒక్క చూడు రాజ్యం లోపల ఉంటే అయినా కడిగండం కర్మగాచారం నీ కొడుకుల పేరే కాక నీ రాజ్యం లోపల చూడు నీ కొడుకుల ప్రాణాలు కూడా పోతాయి మర్చిపోయి ఇక్కడనే ఉంటే ఇంత కడిగండం కర్మగాచారం చెప్పిగా దేవ సంగమయ్య కొడుకుల పేరు పెడతానన్నాడు బిడ్డ కొడుకుల పేరు కొరకు రాజ్యం పోని దేశం పోనని ఏనాడు ఒప్పుకున్నావో నీ కొడుకుల పేరు నేను పెడుతున్నానన్నాడు గా దేవ సంగమయ్య నీ
పెద్ద కొడుకు విక్రసన రాజు, నీ చిన్న కొడుకు చక్రసన రాజు. విక్రసన చక్రసన మహారాజు అంటే కొడుకుల పేరు పెట్టిండా. ఏం పర్వాలేదు బిడ్డ, నీ కొడుకులు ఎత్తుకొని అడిగారు నవ్వు లోపల వెళ్ళిపోవమ్మా ధర్మవాది. అలనాటి కాలం నాడు అటువంటి బ్రాహ్మడు కాదు భగవంతుడు ఎండికొండ కైలాసపతి సాక్షాత్తు పరమాత్ముడు ఏరవచ్చి ఏమే బిడ్డ ధర్మవా తమ్మ నీ కొడుకుల పేరు పెడితే రాజ్యం దేశం ఉండదన్నడే. పర్వాలేదని ఒప్పుకోగా బిడ్డ నీ కొడుకుల పేరు పెద్దోడు విక్రసేన మహారాజు, చిన్నోడు చిత్రాసేన మహారాజు. అమ్మ ఒకవేళ పేరు పెట్టిన బ్రాహ్మడు ఎల్లకాలం చూడొత్తుండా అని ఇక్కడ నేను ఉన్నట్టు ఉంటే కర్మకాచారం కడిగండం ఏదో కాదు బిడ్డ, నీ కొడుకుల ప్రాణమే పోతది. కొడుకుల